ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి వినాయక చవితి స్పెషల్ అండి. సో మనకి వినాయక చవితి అనేది దగ్గరలోనే ఉంది కదా, అప్పుడు మనం స్వామివారికి ఉండ్రాలను సమర్పిస్తుంటాము. లేదు అని అంటే వాటిని తాలింపు పెట్టేసి చేస్తూ ఉంటాం కదా. ఇది వచ్చేసి అంటే పాలిథిన్ కవర్ తోటి ఉండ్రాలను ఈజీగా తయారు చేసుకోవడం అన్నమాట. ఇంకా మనము నీళ్ళను కాచేసుకొని అందులో సరిపడంత ఉప్పు వేసుకొని, నేను బియ్యపిండి వేసానండి. బియ్యపిండి కొంతమంది గోధుమ పిండితోటి కూడా చేస్తారు. బియ్యపిండిని వేసేసుకొని ఉప్పాలి అండి. సో మనము తెలుసు కదా, కలిపేశాక మనము చల్లారాక పిండిని ముద్దలాగా చేసేసుకోవాలి. మంచిగా గట్టిగా పిసకాలి అండి. సో గట్టిగా ముద్దలాగా చేసేయాలి. తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలండి. ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని లోపల ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఎందుకనంటే పిండి అనేది మనకి వేస్ట్ అవ్వదు. సో మనకు చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. సీజర్, ఒక రబ్బర్ బ్యాండ్ అనేది తీసుకున్నాను నేను. చిన్న చిన్న ముద్దలాగా తీసేసుకొని దాన్ని, ఆ పిండిని మనం పాలిథిన్ కవర్లో పెట్టేసుకోవాలి. కార్నర్ ఉంటుంది కదా అండి, కొన, దాన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలనుకుంటున్నామో ఆ సైజు లాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ చిన్న కట్ చేసుకుంటేనే బెటర్ అండి. ఎందుకనంటే మనం ప్రెస్ చేసే అప్పుడు మిస్ అయినా మనకి హోల్ అనేది పెద్దగా అవ్వదు, చాలా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. రౌండ్ షేప్లోనే వస్తాయి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి అనేది. సో చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. మనకి టైం అనేది ఎక్కువగా తీసుకోదు మనకి. దీంతో ఏంటి అని అంటే చూసారు కదా, గట్టిగా ప్రెస్ చేసేసి తర్వాత నేను సీజర్ తోటి కట్ చేసాను అన్నమాట. మీకు సీజర్కి అంటుకుంటుంది అని అనుకుంటే సీజర్కే మనము పొడిపిండి ఉంటుంది కదా అండి, పొడిపిండిని అప్లై చేసేసి కట్ చేస్తే సరిపోతుంది. మనకి ఉండ్రాలు అనేది చక్కగా వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసాయో. అవి ఉడికాక కూడా చాలా బాగా వచ్చాయండి. చూసారు కదా, మనం ఆవిరికి పెట్టేశాక ఎంత చక్కగా వచ్చేసాయో. పొడి పొడిగా చాలా బాగా వచ్చేసాయండి. ఎక్కడ కూడా అంటుకోలేదు. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది వచ్చేసి మనకి. ఫ్రెండ్స్ బాగా ఉందాం. ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఒక ఫ్రెండ్స్ బాగా ఉందాం ఇంకా మరి.